Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube ఛానల్. మనకి 17వ తారీఖు నుంచి ఆంధ్రాలోను అలాగే 2-3 రోజుల తేడాలో తెలంగాణలోను 10వ తరగతి పరీక్షలు పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే పబ్లిక్ పరీక్షలు అనేటప్పటికి కొంచెం కంగారు ఉండడం, టెన్షన్ ఉండడం సహజం. అవన్నీ కూడా విడిచిపెట్టండి, టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాయండి. అయితే ఏ విధంగా పేపర్ ప్రజెంటేషన్ అనేది మనం చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఇది వెరీ యూజ్ఫుల్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. సో ఈ యొక్క వీడియోను అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక రోజు ముందుగానే ఏంటి మీరు ఎగ్జామ్ సెంటర్ చెక్ చేసుకుంటారు. దాని గురించి సంబంధించిన ఓఎంఆర్ షీట్ గురించి, తర్వాత బుక్లెట్ గురించి కూడా ఒక వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను, చూడండి. సో మీరు ఎగ్జామినేషన్కి 1 అవర్ బిఫోర్ మీరు రీచ్ అవ్వండి. రీచ్ అయిన తర్వాత వాళ్ళు 9 గంటల లోపు గేట్లను ఓపెన్ చేయడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా అక్కడ బోర్డు పెడతారో ఆ బోర్డు చూడండి. మీ యొక్క రూమ్ అలాట్మెంట్ ఏదైతే అయిందో అది చూసుకోండి. సో రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ సిట్టింగ్ ఏరియా, అక్కడ ఆ సీట్లో మీరు కూర్చుంటారు. సో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు రిలాక్స్గా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి, టెన్షన్ పడకుండా. ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అది మీ పేరు అవునా కాదా, డేట్ అవునా కాదా, పేర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడండి. సో అక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ 4 బాక్స్ ఉంటాయి. సో మొదటిది 0 వేయిస్తారు. తర్వాత అక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో 3 ఉంటే మొదటి దాంట్లో ముందు 0 వేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. సో 4 బాక్సులు ఉంటాయి, యాక్చువల్గా 3 ఉంటే మెయిన్ బుక్లెట్ ఆన్సర్ మీద 3 ఉన్నాయనుకోండి. సో మొదటిది 0 వేసుకుని మిగతా 3 అక్కడ ఉన్న నెంబర్ వేయాలి. సో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇన్విజిలేటర్స్ ఇస్తారు, చూసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే ఆ ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మీకు ఆన్సర్ బుక్లెట్ ఒకటి ఇస్తారు, దాంట్లో ఒకటి ఇది రాస్తారు. 2 కూడా పిన్ చేసి మీకు స్టిక్కర్ అందిస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీ పేపర్ ప్రజెంటేషన్. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రేపు ఎగ్జామ్ అనుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, అలాగే కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకి కాంపోజిట్ తెలుగు ఉంటుంది. సో 2 చూసుకోండి. తెలుగు వాళ్ళకి అయితే 100కి 100 మార్కుల పేపర్ ఉంటుంది, కాంపోజిట్ తెలుగు వాళ్ళకి అయితే 70 మార్కుల పేపర్ ఉంటుంది. సో మీరు తెలుగు 100 రాస్తున్నారు పేపర్ చెక్ చేసుకోండి. కాంపోజిట్ తెలుగు వాళ్ళు 70 మార్కుల పేపర్ వచ్చిందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. అలాగా మీరు చెక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి రిలాక్స్గా చదవండి క్వశ్చన్ పేపర్ని. ఒక 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవడానికి. సరే, అలాగే తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. సో ఏదైనప్పటికీ కూడా రిలాక్స్గా క్వశ్చన్ పేపర్ని చదవడం మనం నేర్చుకోవాలి. సో ముందు 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలైనా దాన్ని కేటాయించాలి క్వశ్చన్ పేపర్ చదవడానికి. అయిన తర్వాత సో పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి. సో మనకి సపోజ్ తెలుగు కావనండి, హిందీ కావనండి, ఇంగ్లీష్ కావనండి, అన్నిటికీ ఒకటే. సో మ్యాథమెటిక్స్కి ఏ విధంగా చేయాలి పేపర్ ప్రజెంటేషన్ అనేది చూద్దాం. సో ప్రతిదీ చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ రాసేసి ముందు దానికి ఆన్సర్ రాస్తారు. క్వశ్చన్ అనేది రాయట్లేదు, క్వశ్చన్ నెంబర్ రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సపోజ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మీరు ఇచ్చినటువంటి మెయిన్ బుక్లెట్ ఆన్ షీట్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 24 పేజీలు బుక్లెట్ ఇస్తారు. ఒక పేజీలో 20 లైన్లు అనేది ఖచ్చితంగా మీరు రాయాలి. అంటే మీరు లెక్క పెట్టుతూ కూర్చోకండి, 1 2 3 4 5 6 అని. సో మామూలుగా మీరు రాసినట్టుగా రాస్తుంటారు, ఒక మినిమం 20 లైన్లు ఉండేటట్టుగా రాస్తారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. 24 పేజీల్లో ఒక్కొక్క పేజీకి 20 లైన్లు చొప్పున వచ్చేటట్టుగా మీరు చూసుకుంటారు. సో చాలామంది ఏం చేస్తుంటే ప్రతి ప్రశ్న మళ్ళీ కొత్త పేజీలో స్టార్ట్ చేస్తుంటారు, అది అవసరం లేదు. సో కంటిన్యూషన్గా రాయొచ్చు. ఇంకా ఓన్లీ చిన్న పేజీ ఉందనుకోండి, లాస్ట్ చిన్నదే ఉంది, అప్పుడు మీరు చేయొచ్చు. సో అయిన తర్వాత దానికి గీతలు పెట్టడం అవన్నీ చేయకండి. సో క్వశ్చన్ నెంబర్ 1 సెక్షన్ 1 ఉంటుంది. సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్కి వచ్చేసరికి 12 క్వశ్చన్లు ఉంటాయి. సో ఆ 12 క్వశ్చన్లు వరుసగా రాయండి. ఒకటో చోట 2 4 క్వశ్చన్లు ఒక చోట, 4 క్వశ్చన్లు ఒక చోట అలా రాయకండి. సో 1 మార్క్ అనేది ఖచ్చితంగా రాయండి. సో పేపర్ ప్రజెంటేషన్ 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ రాస్తే వెల్ అండ్ గుడ్, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే మనకి ఎక్కువగా 72 మార్కులు, 4 మార్కులు 8 మార్కులకి ఉన్నాయి కాబట్టి ముందు 1 మార్క్ వచ్చిన తర్వాత 8 మార్క్స్ రాసి, 4 మార్క్స్ రాసి, 2 మార్క్స్ రాసి అలా చేయండి. ముందు మాత్రం 1 మార్కే అటెంప్ట్ చేయండి.
సో క్వశ్చన్ అనేది ఎక్కడ కూడా అటెంప్ట్ చేయన, క్వశ్చన్ అనేది రాయక్కర్లేదు పేపర్ ప్రజెంటేషన్లో. సో ముందుగా మీరు ఒక మార్జిన్ ఆల్రెడీ డ్రా చేసుకోండి. దానికి ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇది బుక్లెట్, ఇది మార్జిన్ క్వశ్చన్ నెంబర్ రాయడానికి, ఇది రఫ్ కాలం. మీరు మ్యాథ్స్కి సంబంధించి రఫ్ కాలం కంపల్సరీగా అవసరం ఉంటుంది మనకి. సో ఇక్కడే రఫ్ చేయండి మీరు. సెక్షన్ 1 అనే బెడ్డింగ్ పెడతారు, సెక్షన్ 1. అయితే మనకి పేపర్ ప్రజెంటేషన్ షుడ్ బి నీట్ అండ్ క్లియర్, నీట్గా ఉండాలి, లిజిబుల్గా ఉండాలి, కొట్టివేతలు అనేది లేకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. సెక్షన్ 1 మార్కు. ఈ 12 మార్కులకి ప్రతిదానికి లైన్ డ్రా చేయని అవసరం లేదు. ఈజీగా 2, 3, 4, 5, 6, 7, 8, అలా 9, 10, 11, 12. ఈ 12 క్వశ్చన్స్ ఒక చోట వచ్చేటట్టుగా మీరు రాసుకుంటారు. సో ఒకవేళ మీకు డౌట్ అవచ్చు, ఏమండి మనం వర్కింగ్ చేసినప్పుడు కొన్ని రాకపోతే మరి వేరే పేజీలు రాయొచ్చంటే, దీని పేజీని వెనకన మనకి యాక్చువల్గా మీకు ఒకసారి సపోజ్ ఇది మెయిన్ బుక్లెట్ ఆన్ షీట్, ఇక్కడ మీకు సబ్జెక్టు పేపర్ అది ఉంటుంది కదా, ఇలా బుక్లెట్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మీరు అంతా కూడా ఫస్ట్ పేజీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే సెకండ్ పేజీ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, చేసేయచ్చు. అలాగే థర్డ్ పేజ్ అలా. అంతేకాని చాలా మంది ఇక్కడ ఏంటి ఇక్కడ వదిలేస్తారు, ఇక్కడ వదలక్కర్లేదు. సో ఫస్ట్ పేజీ ఓన్లీ మొదటి పేజీ అంతా కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్టు పేపర్ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. చాలా మంది డౌట్ రావచ్చు, సో ఇలాగా బార్డర్ అది గీసుకుని మీరు రాస్తారు. చాలా మంది డౌట్ రావచ్చు, 2వ పేజీ వదిలేచ్చాను. ఒకవేళ ఇక్కడ 8 పట్టే అనుకోండి, 4 నెక్స్ట్ పేజీలో రాయొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు 13 క్వశ్చన్ నెక్స్ట్ వచ్చింది. 13 వచ్చిన తర్వాత ఈ సమ్ ఎప్పుడైతే ఏదైతే చేశారో దాన్ని ఇలాగ లైన్ డ్రా చేయండి అంతే. 13 నెక్స్ట్ 14వ క్వశ్చన్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. సపోజ్ ఇక్కడ వరకు పేపర్ ఉంది, 14వ క్వశ్చన్ మీకు ఇక్కడతో సరిపోయింది అనుకోండి. ఇక్కడ మీరు చిన్నది అయితే వదిలేయచ్చు. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే 13వ క్వశ్చన్ ఇలా వచ్చిన తర్వాత క్వశ్చన్ లాస్ట్ పేజ్ అనుకోండి, ఇక్కడితో అయిపోయింది అనుకోండి. చాలా మంది వదిలేసి ఇలా లైన్గా డ్రా చేసేస్తుంటారు. 13వ క్వశ్చన్ ఇక్కడితో సరిపోయింది కదా, ఇంకా పేజీ మిగిలింది కదా, అప్పుడు ఇక్కడ 14 రాసుకోవచ్చు మీరు. అంతేగాని ఓన్లీ చిన్నదే, ఓన్లీ ఎంత అయింది ఈ మాత్రం గ్యాప్ వచ్చింది అనుకోండి, అది నెక్స్ట్ పేజీలోకి వెళ్ళండి. ప్రతి ప్రశ్నకి కొత్త పేజీలో స్టార్ట్ చేయాలనే రూల్ ఏమీ లేదు. సో ఆ విధంగా మీరు ముందుగా 1 మార్క్ అనేవి అటెంప్ట్ చేయండి. మాకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి చెప్తున్నాను. నెక్స్ట్ 8 మార్కులు లెక్క చేసుకోండి. నెక్స్ట్ 4 మార్కులు లెక్క చేయండి. నెక్స్ట్ 2 మార్కులు లెక్క చేయండి. లేదు కాన్ఫిడెంట్గా ఉంటే 1 మార్క్ ముందు, 2 మార్క్స్ ముందు, 2 మార్క్స్ తర్వాత 4 మార్కులు, తర్వాత 8 మార్కులు చేయండి. చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే 1 మార్క్ అనేది ఖచ్చితంగా మీరు 12 కూడా ఒకే చోట ఉండాలి. లైన్లు 7, 8. ఇప్పుడు ప్రతిదానికి లైన్ అవసరం లేదు. ఈ 12 లెక్కలకి ప్రతిదానికి అవసరం లేదు, ఇలా లైన్ అనేది అవసరం లేదు. 12 వరుసగా నీట్గా రాసుకోండి. ఇప్పుడు 2 మార్కుల లెక్కలు కానీ 4 మార్కుల లెక్కలు వచ్చేటప్పుడు లైన్ డ్రా చేస్తారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. సో దీని ఒక్కదానికి బాక్స్ పెడితే సరిపోతుంది. ఓకేనా? అలాగే లేదా వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చిన తర్వాత యూనిట్స్ అనేది కంపల్సరీగా రాయండి. 625 క్యూబిక్ సెంటీమీటర్. సో దీనికి ఒక బాక్స్లో పెడతా. ప్రతి దానికి ఫార్ములా అన్నిటికీ కూడా బాక్స్ అవసరం లేదు. సో మీరు ప్రజెంటేషన్ అనేది నీట్గా గుండ్రంగా అక్షరాలు రాయండి. సో ఈ విధంగా చేయాలి. 13. అలాగే 4 మార్కుల లెక్కలు వచ్చేసరికి అవి కూడా 8 లెక్కలు ఉంటాయి, చేయండి. ఎందుకు 4 మార్కులు 8 మార్కులు ముందు చేయమంటున్నానంటే మీకు 1 మార్క్ వచ్చేసరికి 12 మార్కులు వస్తాయి. అదే 8 మార్కులు ఇవి అయింది 1 మార్కులు. 8 మార్కులకు వచ్చేసరికి 40 మార్కులు. 4 మార్కులకు వచ్చేసరికి 32 మార్కులు.
ఎన్ని ఇప్పటికి మీకు 84 వచ్చాయి. తర్వాత 2 మార్కులకు వచ్చేసరికి 16 మార్కులు 8 ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ చేయాలన్న ఉద్దేశంతో మీవే అన్ని లెక్కలు వచ్చి కాన్ఫిడెంట్ లెవెల్గా ఉంటే 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ 8 మార్క్స్ చేయండి, వెల్ అండ్ గుడ్. దానికన్నా మించింది ఏదీ లేదు. కానీ ఎందుకు 8 మార్క్స్ ముందు చేయమంటున్నాం అంటే ఇది 12 మార్కులు మీరు అటెంప్ట్ చేసినట్టే. 1 మార్క్ ముందు ఫస్ట్ పేజీలో అవి ఉండాలి. 8 మార్కులు 4 మార్కులు మీరు ఖచ్చితంగా అవి మ్యాక్సిమము మీకు టెక్స్ట్ బుక్ నుంచి ఎగ్జాంపుల్ సమ్ నుంచి వస్తాయి కాబట్టి మీకు అన్ని కూడా తెలిసినవి వస్తాయి మ్యాక్సిమం. కాబట్టి అప్పుడు మీకు 72 మార్కులు అవుతాయి. 40, 30, 72, 84 అటెంప్ట్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే 1 మార్క్ 2 మార్క్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అంటే కొన్ని నెంబర్లు మార్చేవచ్చు, లేదా కొన్ని మన థింకింగ్ లాజికల్ థింకింగ్ ఇవ్వచ్చు. సో దానివల్ల ఈ రెండింటి మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు 1 మార్క్ 2 మార్క్స్ మీద. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది 12 మార్కులు, ఇది 16 మార్కులు, 28 మార్కులే మీరు ఐదు సగం టైం అయిపోద్ది. ఉన్న 3 గంటల్లో మీకు 1.5 2 గంటలు దీన్ని కేటాయించారు అనుకోండి 1 మార్క్ 2 మార్క్స్కి. ఇంకా మీకు 4 మార్కుల మీద కంగారు. లెక్కలు వచ్చినవే ఉంటాయి కానీ అటెంప్ట్ చేయలేరు, ఎందుకంటే టైం సరిపోదు, కంగారులోను తప్పులు చేసేస్తారు. మరొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు లెక్కని ముందుగా పెన్సిల్తో రాసుకుని తర్వాత దాన్ని కరెక్ట్ అయితే పెన్తో రాస్తున్నారు. అటువంటివి చేయకండి, పెన్తోనే రాయండి. ఒకవేళ మీకు సపోజ్ ఈ సమ్ ఏదైనా సమ్మన్లా ఇదో వచ్చింది సమ్ము, ఇలా ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2 ఏదో నెంబర్, ఇది మీ రాంగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక ఇంటూ పెడుతుంటే చాలా మంది అలా పెట్టకూడదు. చిన్న స్ట్రైక్ ఇలా పెట్టండి సరిపోద్ది. అంతే దాన్ని ఇలాగా పేడలిగినట్టు అలికేకండి. సో ఆ విధంగా మనం చేసుకోవాలి. సో 1 మార్కు ముందు 12 కూడా నీట్గా రాయండి. తర్వాత 29A క్వశ్చన్ నెంబర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబరు చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్లు ఇప్పుడు 1 12 అయిన తర్వాత 8 మార్కుల లెక్కలకి వెళ్ళమన్నారు కదా అని ఏం చేస్తారు, 13 నెంబర్ అని వేసేస్తారు. 13 అని వేయకూడదు. క్వశ్చన్ పేపర్లో ఏ నెంబర్ అయితే కేటాయించి ఉంటుందో ఆ నెంబరే రాయాలి. మీరు 29 రాస్తున్నారు, 29A అంతే. ఇది మార్జిన్ లోపలే ఉండాలి, బయట అవసరం లేదు. మళ్ళీ దీని లోపల ఇంకొక లైన్ డ్రా చేయక్కర్లేదు. ఇది మార్జిన్ అన్నప్పుడు మార్జిన్ అంతే. ఇది అయిపోయిన తర్వాత 30లో B వచ్చింది అనుకోండి, 30B అని రాసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ. అదే గ్రాఫిక్ కూడాను అలాగే చేయాలి. 29A 30. ఇవి ఓన్లీ మ్యాథమెటిక్స్ ఉండే ప్రతిదీ కూడా, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు. క్వశ్చన్ నెంబర్ అనేది కంపల్సరీగా రాయాలి. అంటే ఈ క్వశ్చన్ అనేది ఏ సబ్జెక్ట్లో కూడా రాయక్కర్లేదు. చాలా మంది ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో ఏంటి ఆ పేరా రాసేసి కింద ఆన్సర్లు రాయమంటాడు. ముందు ఆ పేరా రాసేస్తుంటే చాలా మంది రాసేసిన తర్వాత ఆన్సర్లు రాస్తారు. అలా అక్కర్లేదు. ఆ క్వశ్చన్ నెంబర్లో ఇప్పుడు సపోజ్ 1 అని ఉందనుకోండి, అని రాయండి సరిపోద్ది అంతే. దాని ఆన్సరు క్వశ్చన్ నెంబర్ ఉండదు, దాని సెక్షన్ నెంబర్ చిన్న బిట్లు ఉన్నాయి కూడా ఆ బిట్ల నెంబర్ సరిపోతుంది. అంతేగాని ప్రతిదీ కూడా క్వశ్చన్ రాసి ఆన్సర్ రాస్తుంటారు. పారాగ్రాఫ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్ రాయాలని మీకు టైం సరిపోదు. క్వశ్చన్ నెంబర్ రాస్తే సరిపోతుంది, దాన్ని ఆన్సర్ రాసేయండి డైరెక్ట్గా. ఓకే. అలాగే గ్రాఫ్లో కూడా సపోజ్ 33A చేశారు, గ్రాఫ్ షీట్ మీద 33A అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ అనేది రాయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు సెక్షన్ 1 ఉంది, రైట్, వెరీ గుడ్. సెక్షన్ 1లో మనకి 12 క్వశ్చన్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంటాయి కదా. చాలా మంది సెక్షన్ 2కి వచ్చేసరికి ఏం చేస్తారు, సెక్షన్ 2 చేస్తున్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 2లో 8 చేయాలి. సెక్షన్ 2లో 8 క్వశ్చన్లు చేయాలనుకుంటున్నాను. 8 చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో 13 అని ఉంటుంది, కానీ ఇక్కడ 8 చేయమని మళ్ళీ 1 2 3 మళ్ళీ స్టార్ట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8. సో ఇది రాయకూడదు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ ఎంత అక్కడ 13 14 15 16. క్వశ్చన్ పేపర్లో ఏ నెంబర్ అయితే ఉందో క్వశ్చన్ నెంబర్ అది రాయాలి. క్వశ్చన్ నెంబర్ అయిపోతే మార్కులు పడవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ రాయాలి, కంపల్సరీగా చేయాలి. అండ్ మీకు చెప్పాను ఈ 1 మార్క్ అనేవి వరుసగా ఉండాలి 12. తర్వాత 4 మార్కు 8 మార్కుల లెక్కలు ట్రై చేయండి. ఎందుకంటే రియల్ నెంబర్ చేయొచ్చు, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఇవన్నీ తర్వాత 4 మార్కులు చేసుకోండి, తర్వాత 2 మార్క్స్ చేసుకోండి. లేదు నా కాన్ఫిడెంట్ లెవెల్గా 2 మార్క్స్ అన్ని వచ్చేసినప్పుడు 1 మార్క్ చేయొచ్చు, 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ వెల్ అండ్ గుడ్.
కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా వెరీ ఈజీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అంతేగాని 2 మార్కుల లెక్కలో 2, 4 మార్కులు 2, 8 మార్కుల లెక్కలో 2, మళ్ళీ 1 మార్క్ 1, మళ్ళీ 2 మార్కుల లెక్క 1, 4 మార్కుల లెక్క 1, 8 మార్కుల 1 చేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ 8 మార్కులు చేసే లెక్కకి 2 మార్కులు పడతాయి, 4 మార్కులు చేసే లెక్కకి 1 మార్క్ పడుతుంది. అంతేగాని 2 మార్కుల లెక్కకి 8 మార్కులు మాత్రం పడవు, ఎందుకంటే తెలిసిపోతుంది ఇక్కడ. మీరు ఆ ట్రిక్లా ప్లే చేయకండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్గా, నీట్గా, అందంగా రాయండి. సో హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి చాలా నీట్గా, గుండ్రంగా, మీరు ఏదైతే పెన్ అలవాటు ఉందో ఆ పెన్తోనే రాయండి. నీట్గా రాయాలి ఖచ్చితంగాను. నీట్గా రాయడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి, దిద్దే వాళ్ళకి, కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో మ్యాక్సిమం 99.99% ఓవర్ రేటింగ్, స్క్రాచెస్ లేకుండా చేయండి. సో ఫస్ట్ పేపర్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి కొట్టువేతలు లేకుండా 1, 2, 4, 5 పేజీలు నీట్గా రాయండి. అంతే, తర్వాత 6, 7 పేజీలు కొట్టేయమని కాదు, మ్యాక్సిమం 99% కొట్టువేతలు లేకుండా మీరు ట్రై చేయండి. సో అదేవిధంగా చాలామంది ఏం చేస్తారు, మ్యాథ్స్లో నేను మీరు చాలామంది చేస్తున్న విద్యార్థులు చూస్తుంటే ముందు పెన్సిల్తో రాస్తారు, తర్వాత కొట్టేస్తుంటారు, మళ్ళీ రబ్ చేసి మళ్ళీ రాస్తుంది. దానివల్ల ఇంకా ఈ స్క్రాచెస్లా కనబడుతుంటాయి ఎక్కువగా ఉదయం. సో మీరు ఏవైనా కనుక రఫ్ వర్క్ చేయాలంటే రఫ్ కాలం ఉంటుంది కదా, రఫ్ వర్క్ చేస్తుంటారు. సో ఈ విధంగా మనకి పేపర్ ప్రజెంటేషన్ కనుక నీట్గా ఉంటే 100కి 100 మార్కులు మనకి ఖచ్చితంగా వస్తాయి. సెక్షన్ 2 లేకపోతే సెక్షన్ 3, సెక్షన్ 4 క్వశ్చన్ నెంబర్ రాయిస్తే సరిపోతుంది. క్వశ్చన్ అనేది ఎక్కడ కూడా మనకి అవసరం లేదు. సో నీట్గా లైన్ డ్రా చేసుకుంటారు, రఫ్ మార్జిన్ డ్రా చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి నేను ఇంకోటి లైన్ ఎందుకు డ్రా చేయట్లేదంటే మళ్ళీ మీరు కూడా 2 డ్రా చేసేస్తారు అనుకున్నాను. ఇది రఫ్ అనమాట, ఇది మార్జిన్, ఇది అంతే. ఇది పేపర్ అనుకో, ఓకే. సో ఈ విధంగా 1 లేదా 29A ఇక్కడ వరకు అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 30A మొదలుపెట్టి ఇచ్చి ఇక్కడ కంటిన్యూషన్ పేజీలో మళ్ళీ రాసుకుంటారు ఇలాగా ఉంటాయి కదా. ఇది రఫ్ కాలము, ఇది రఫ్, ఇది అంటే ప్రతి దానికే ఇది చేయని అవసరం లేదు. సో ఇప్పుడు 31B వచ్చింది అనుకోండి, 31B రాస్తారు. సో ఇక్కడ అయిపోయింది, లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఎక్కడికి డ్రా చేస్తే సరిపోద్ది, ఇక్కడి నుంచి ఇక్కడ డ్రా చేస్తే సరిపోద్ది, మొత్తం లైన్ అంతా అవసరం లేదు. సో ఈ రఫ్ చేసుకుంటారు. 32B ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ రాసుకుంటారు. గ్రాఫ్ ఎలాగ 33B ఉంటుంది. సో వర్కింగ్ అనేది గ్రాఫ్ షీట్ బ్యాక్ చేయండి, వర్క్ చేయండి. సో దాన్ని టై చేయండి. క్వశ్చన్ నెంబర్ మాత్రం క్లియర్గా ఉండాలి. సో 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. అలాగే తెలుగులో ఉండండి, హిందీలో ఉండండి, ఇంగ్లీష్లో ఉండండి, ఆర్డర్లో మీరు వెళ్తే క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్గా ఈ యొక్క మార్జిన్లో రాయండి. మార్జిన్ రాసినది మళ్ళీ ఇంకొక మార్జిన్ అవసరం లేదు. సో ఆల్రెడీ పేపర్ ఉన్నప్పుడు ఒక మార్జిన్ డ్రా చేస్తే మనకి సరిపోతుంది. ఓకే, అన్ని మార్జిన్లో అయితే అవసరం లేదు, ఓకేనా. ఓకే, సో ఇది ఇప్పుడు ఇలాగ ఉందనుకోండి, ఇది మార్జిన్, ఇక్కడ రఫ్ మార్జిన్. అంతేగాని పైన కింద మళ్ళీ అవసరం లేదు. రాసుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇలా చిన్న లైన్ ఏదైనా డ్రా చేసుకోండి అంతే, ఇలాగా అయితే అవసరం లేదు పైన కింద. కానీ ఇలాగ ఇది మార్జిన్, ఇది రఫ్ మార్జిన్. రఫ్ రాసుకున్నప్పుడు ఇక్కడ రాసుకుంటారు, మామూలుగా ఇలా రాసుకుంటారు మ్యాథమెటిక్స్ అవన్నీ. సో క్వశ్చన్ నెంబర్లు ఇందులో మళ్ళీ ఇంక లోపల ఇంకో లైన్ డ్రా చేయకండి, మళ్ళీ ఇంకొక లోపల ఇంకొక లైన్ డ్రా చేయకండి. ఈ లైన్లోనే క్వశ్చన్ నెంబర్ వేసేయండి. క్వశ్చన్ నెంబర్ సపోజ్ 15 అనుకోండి, 15 ఇలాగా 15 వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 15 అయిపోయింది, సమ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా లైన్ డ్రా చేసేస్తారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 16 రాలే, మీకు 17 వచ్చి అనుకోండి, 17 రాస్తారు. ఇలా 17 నెంబరు, అదే అయిపోయింది. ఈ 17 అనేది ఇక్కడ వరకు పట్టింది అనుకోండి, 19 ఇక్కడ వేసుకోవచ్చు. సో పేజీకి ఒక 25 లెక్కలు, అంతేగాని ఇరికించద్దు, అలాగనే దూరంగా కూడా రాయక్కర్లేదు. ఒక పేజీకి ఒక 20 లైన్లు వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల, సో అంతేగాని ప్రతి క్వశ్చన్ కూడా కొత్త దాంట్లో చేయాలని రూల్ లేదు. ఓన్లీ కింద ఇంకా చిన్నవి మిగిలిపోతాయి అనుకుంటే అప్పుడు మీరు చేయండి. సో నీట్గా, గుండ్రంగా, కొట్టువేతలు లేకుండా చేయండి. అదే సోషల్ వచ్చేసరికి ఏమైనా సైడ్ ఎడిటింగ్స్ ఉంటే కొంచెం అండర్లైన్ చేసుకోండి పెన్సిల్ తోటి. మిగతావి ఏవైనా ఉన్నా
ఫిజిక్స్ వచ్చేసరికి డయాగ్రామ్స్ అవి డ్రా చేయండి, బయాలజీకి డయాగ్రామ్స్ అవి డ్రా చేసుకోండి, ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అవి కూడా నీట్గా డ్రా చేయండి. లెటర్ రైటింగ్ అవి కూడా కొత్త పేజీలో రాయమని చెప్తుంటారు కాబట్టి అది కొత్తగా చేయొచ్చు మీరు. లెటర్ రైటింగ్స్ కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కాకుండా. సో అదేవిధంగా ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇప్పుడు స్టాటిస్టిక్స్ చేస్తారు. స్టాటిస్టిక్స్ చేసినప్పుడు పేజీ ఇక్కడ 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50 ఈ పేజీలో ఇలాగ ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఇలా రాయకూడదు. 51 to 60, 61 to 70, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 2, 8, 9, 11, 7, 9 అని రాయకూడదు. సో టేబుల్ అనేది ఒకే లైన్ ఒకే పేజీలో రావాలి. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్ నెక్స్ట్ పేజీలో రాయొచ్చు మీరు. అదేనా టేబుల్ అనేది విడగొట్టేయకండి, కొంచెం ముక్కల కింద చేసేసి ఇక్కడ సగం ముక్క అక్కడ సగం ముక్క చేస్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో ఇలాంటి టేబుల్స్ వచ్చినప్పుడు అప్పుడు మీరు రెండు కలిపి ఒకే పేజీలో ఉండేటట్టుగా మీరు చేసుకోవాలి. అదే సో ఈ విధంగా మీరు చేయడం వలన పేపర్ ప్రజెంటేషన్ షుడ్ బి నీట్ అండ్ ఎలిజిబుల్ అండ్ గుండ్రమైనటువంటి అక్షరాలు రాయండి, కొట్టివేతలు లేకుండా రాయండి, స్పష్టంగా అర్థమయ్యేటట్టు రాయండి. సో క్వశ్చన్ అనేది ఎక్కడ కూడా రాయక్కర్లేదు, క్వశ్చన్ నెంబర్ అనేది వేయండి క్లియర్ గాను అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చారో ఆ విధంగా చేయండి. సో రేపు ఎగ్జామ్ కాబట్టి ముందు రోజు రాత్రి 10 గంటలకల్లా పడుకోండి, తెల్లవారి లేచి 4:30కి ఒకసారి రివైజ్ చేయండి. పరీక్షకి వెళ్ళే ముందు 1 గంటన్నర ముందు ఏమి కూడా మీరు చదవనక్కర్లేదు, పీస్ఫుల్గా ఉండండి. అండ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి మాత్రం కంపల్సరీగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. సో ఈ విధంగా చేయడం వలన ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం వల్ల మీకు 100 మార్క్స్ వస్తే ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.